మనకి ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చూస్తే మనకి మొత్తం కూడా 140 కోట్ల మంది జనాభా ఉంటే ఏకంగా 10 కోట్ల మంది జనాభా ఇక్కడ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అంటే దాదాపు భారతదేశంలో 6% మంది ఏకంగా ఈ షుగర్ వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి దీంట్లో కొంతమంది ఏం చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్యాబ్లెట్లు వాడతాం, లేదు అంటే ఇంకో వేరే వేరే మందులు వాడతాం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అసలు ఏం మందులు వాడాలనేది తెలియకుండా సో వాళ్ళు ఏవి కూడా వాడకుండా ఉన్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తున్నాయి కొన్ని సిచ్యువేషన్స్లో. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా విముక్తి కలిగే విధంగా అమెరికా నుంచి ఒక మందు అయితే రావడం జరిగిందనమాట. సో దాని పేరు మౌంజారో అని చెప్పేసి. అయితే ఇది అందరికి ఉపయోగపడిద్దా అంటే మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అందరికి కూడా ఉపయోగపడదు. ఇది కేవలం టైప్ 2 డయాబెటీస్ ఎవరైతే ఉండిద్దో సో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుద్ది, టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగపడదని చెప్పేసి మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మరి దీని క్వాలిటీస్ ఎలా ఉన్నాయంటే దీనివల్ల ఏంటంటే ఒకటే మనకి ఎప్పుడైనా సరే డయాబెటీస్ వచ్చే ముందు ఊపకాయం రావడం, దాని తర్వాత ఊపకాయం నుంచి షుగర్ రావడం, సో ఈ విధంగా జరుగుతూ ఉండేది. సో దీని లక్షణం ఏంటంటే మరి బరువు ఫస్ట్ దీంట్లో 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేంది బరువు తగ్గిపోతారు, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే షుగర్ కూడా కంట్రోల్లో ఉండిద్దంట. సో మరి ప్రస్తుతం మరి దీనికైతే మౌంజారోకి అయితే ఒక భారీ డిమాండే ఉంది. సో కానీ దీన్ని ఎవరు పడితే వాళ్ళు వాడతాం, లేదంటే ఎట్ట పడితే అట్ట వాడతాం అయితే చేయకూడదు. ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఆయన ఏదైతే ప్రిస్క్రిప్షన్ చెప్తాడో సో దాని ఆధారంగానే మరి దీన్ని అయితే వాడాలి అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట.